మే ఐ కమిన్ సార్? కమిన్. బాగున్నారా సార్? బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నా సార్, నేను బాగున్నా. తిన్నారా సార్ మీరు? తిన్నాం. మీరు తిన్నారా? తిన్నా సార్, ఇప్పుడే తినే ఇంటర్వ్యూకి వచ్చిన. ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? హలో, మనమేం చుట్టాలం కాదు బాగోగుల గురించి మాట్లాడడానికి. బాగున్నారా, తిన్నారా అన్నావు, ఓకే. ఇంట్లో వాళ్ళు బాగున్నారా, పక్కింటోళ్ళు బాగున్నారా, ఇంట్లో వాళ్ళని అడిగినా అని చెప్పు. ఇవన్నీ ఏంది? అవన్నీ అడగలేదు కదా సార్. అంటే నెక్స్ట్ ఇవే అడుగుదాం అనుకున్నావు కదా? అవును సార్. సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే అంటేనా? ఇంగ్లీష్ రాదా? రాదు సార్. ఏం తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమే, కానీ ఇంగ్లీష్ రాదు సార్. నీ గురించి చెప్పు. నా గురించా? నా పేరు రాకీ, నా ఫేవరెట్ స్పోర్ట్ హాకీ. వేసుకున్న ఇన్నర్వేర్ జాకీ, నా ఫ్రెండ్ పేరు లోకీ. నాకు ఇష్టమైన పక్షి కాకి, నన్ను మా ఊర్లో అందరూ పాప. రైమింగ్ బాగుంది, ఇంకెప్పుడైనా చెప్పు. అసలు నీకు ఈ జాబ్ ఎందుకు ఇవ్వాలి? అదేంది సార్ అట్లా అంటారు? మీరే కదా ఫోన్ చేసి జాబ్ ఇస్తాం, ఇంటర్వ్యూకి అటెండ్గా అని చెప్పినారు. ఎందుకు ఇవ్వాలి అంటే సీదా ఇడికి వచ్చినాక ఈ జాబ్ ఎందుకు ఇవ్వాలంటారు ఏంది సార్? ఇచ్చేయండి సార్, జాబ్ ఇచ్చేయండి. పొద్దు పొడిస్తే ఒకరి ముఖం ఒకరిని చూసుకుంటాం. మళ్ళీ మీరు నాకు ఈ జాబ్ ఇవ్వకపోతే మన మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఇచ్చేయండి సార్, జాబ్ ఇచ్చేయండి. హలో, మనమేం పక్కింటోళ్ళమా పొద్దు పొడిస్తే ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి? అసలు ఎవరు బ్రో మీరు? మీ ముఖమే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకు ఇవ్వాలి అంటే నీకు ఈ జాబ్ ఇస్తే ఈ కంపెనీని ఎక్కడి వరకు తీసుకెళ్తావని అర్థం. అలా అంటారా? ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్లో ఉంది కాబట్టి దీన్ని మా ఊరికి షిఫ్ట్ చేద్దాం, అప్పుడు నాకు దగ్గర అవుతుంది. ఈ పోస్ట్ మీకు ఇవ్వాలంటే 100కి 100 మార్కులు వచ్చిండాల. మీకు చూస్తే 10 మార్కులే వచ్చినాయి. అయ్యో, ఒక్క సున్నానే కదా సార్ తక్కువ, పక్కన 0 పెట్టేయండి. సరే, జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముందు మీరు ఓ మాట చెప్పండి, తర్వాత బేరం ఆడదాం. ఫైనల్గా ఓ రేట్ కొత్తాం. బేరం ఆడతావా? ఇదేం కూరగాయల మార్కెట్టా బేరం ఆడడానికి? ఇది కూరగాయల మార్కెట్ కాదు, కానీ మీరు మాత్రం అచ్చం కూరగాయలు అమ్మటంలాగానే ఉన్నారు. ఏం ఎటకారమా? నేను కూరగాయలు అమ్మటంలాగా ఎందుకుంటా? అందులో తప్పేముంది సార్? కూరగాయలు అమ్మే వాళ్ళు నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. మీరు కూడా అంతే కష్టపడి పనిచేస్తున్నారని చెప్తున్నా. అలా అంటావా? అయితే ఓకే. నేను నీకు పిచ్చోన్లాగా కనిపిస్తున్నా? అవును సార్. గొడ్డలితో గేమ్స్ వద్దు. ఈ ఏరియాలో నా పేరు వినే ఉంటావు కదా? వినలేదు సార్. ఏం చెవుడా? అవును సార్. మరి ఇప్పుడు బాగానే వినిపిస్తున్నాయి కదా? అంటే ఒకప్పుడు చెవుడుంది సార్, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా బాగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు మీ గురించి ఎవరైనా చెప్తే వింటా సార్. సరే, నీకు ఈ జాబ్ ఇస్తున్నా. నెలకి 40,000 శాలరీ. రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేయి. నాకి 40,000 జీతమా? 5,000 కూడా ఇస్తారో ఇయ్యరో అనుకున్నా సార్. ఈ రోజు నువ్వు నన్ను బాగా ఇరిటేట్ చేసినావు, పిచ్చి లేసింది. నీకు ఇదే ఆఫీస్లో జాబ్ ఇచ్చి టార్చర్ అంటే ఏందో చూపిస్తా. మీకు అట్లా పిచ్చి లేపితేనే జాబ్ ఇస్తారని తెలుసు, అందుకే లేపినా. థ్యాంక్ యూ సార్.